హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మొహరం సందర్భంగా కడపలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి అమీన్ పీర్ దర్గా. ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారనమాట. లైక్ రామ్ చరణ్ గారు కానీ, ఏఆర్ రెహమాన్ ప్రతి సంవత్సరం వస్తారు. చాలా భక్తుడు అనమాట అమీన్ పీర్ దర్గాకు. అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, బాలీవుడ్ నుంచి, తమిళ యాక్టర్స్ చాలామంది, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ చాలామంది వస్తూ ఉంటారు అనమాట. సో అంతేకాకుండా ఈ అమీన్ పీర్ దర్గా కులమతాలకు అతీతంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉరుస్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అది చాలా గ్రాండ్గా జరుగుతుంది, చాలామంది పబ్లిక్ వస్తారు. సో ఈరోజు మనము ఈ మొహరం సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మొహరం అనేది మామూలుగా 9 రోజులు జరుగుతారు, కొన్ని చోట్ల ఆ విధంగా జరుగుతుంది. ఒకప్పుడులో మనము పీర్ల పండగ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఎక్కువ గ్రామాలలో, టౌన్లలో ఎక్కువ చేస్తున్నారు. అందరూ కులమతాలకు అతీతంగా ఊరంతా కలిసి పీర్ల పండగ చేసేసి 9వ రోజు అంటే ఆ ఊరి కట్టుబాట్లు బట్టి వాళ్ళకు నీటిలో నిమజ్జనం చేస్తూ ఉన్నారనమాట. ఊరంతా తిప్పేసి అప్పట్లో గుండాలు అని చెప్పేసి, అంటే కట్టెలు కాల్చి దాని మీద నడచడం అగ్గి మీద. అండ్ కొంతమందికి దేవుడు ఆహ్వానించి వాళ్ళు పీర్ల ముందర చేయడము, ఇవన్నీ ఒకప్పుడులో మేము చిన్నప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు వచ్చే కొద్దీ తగ్గిపోయింది అనమాట. పీర్ల పండుగ అనేది ఎక్కువ చేయడం లేదు. దానికి గల రీజన్ ఏంటంటే, ఒకప్పుడులో అందరు చేస్తున్నారు, అంత ఇస్లామిక్ పరంగా అంత అవగాహన లేక చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇస్లామిక్ పరంగా ఈ మొహరం అనేది చేయకూడదు అని చెప్పి చాలా చోట్ల వింటున్నాము, చూస్తున్నాం. కాబట్టి చాలా వరకు మొహరం అనేది తగ్గించేసినారు. కొన్ని ఊళ్ళలో చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊళ్ళో కూడా చేయడం లేదు. ఇంకా ఇప్పటికి కూడా ఎక్కువ గ్రామాలలో, పల్లెటూళ్ళలో చేస్తూ ఉన్నారన్నమాట. కానీ ఈ మొహరం కడపలో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు పీర్లు పెడతారనమాట. ఇప్పుడు ఇక్కడికి చాలామంది ఊర్ల నుంచి వస్తారు అనమాట. అంటే లైక్ మనకు నార్త్ నుంచి కూడా వస్తూ ఉంటారు ప్రజలు. వీళ్ళు అందరూ మళ్ళా ఈ దర్గాకు వచ్చిన తర్వాత నైట్ ఆడ స్టే చేసి, ఆ పీర్ల పండుగ 10వ రోజు మొహరం అసురా అంటారు, అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరులో రొట్టెల కొరకు జరుగుతుంది కదా, ఆడికి పోవాలన్నమాట. సో అందుకోసమే ఫస్ట్ ఇక్కడికి వస్తారు. అంటే మన కడప ప్రజలే కాదు, ఎక్కడి నుంచి, నార్త్ నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి అండ్ ఇతర ఊర్ల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు అనమాట. అండ్ ఉరుస్ అంటే కడపలో అందరికీ తెలిసిందే, చాలా గ్రాండ్గా జరుగుతుంది. చాలా వరకు మనకు పిల్లలు ఆడుకునేటి అంగళ్ళు కానీ, పబ్లిక్ కానీ ఎక్కువ వస్తారు. ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు కడప అమీన్ పీర్ దర్గా గురించి మీరు తెలుసుకోవాలంటే, ఆల్రెడీ నా ఛానల్లో నేను షార్ట్స్ కానీ, ఫుల్ లెంత్ వీడియోస్ కానీ అప్లోడ్ చేశాను. మీకు ఎవరైనా డౌట్ ఉంటే, అది డే టైంలో ఏ విధంగా ఉంటుంది, ఆ దర్గా యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో తప్పకుండా చూడండి. అండ్ ఈ అమీన్ పీర్ దర్గా యొక్క ఈ పీఠాధిపతులు అంటారు కదా, వాళ్ళు కూడా అక్కడే ఆ దర్గా ప్రాంగణంలోనే ఉంటారు. వాళ్ళ సొంత ఇల్లు అక్కడే ఉంటుంది. వాళ్ళు అక్కడే స్టే చేస్తారనమాట. వాళ్ళు గంధం తీసుకొని వచ్చేటప్పుడు చాలా వరకు సెక్యూరిటీ, పోలీస్ బందోబస్తుతో తీసుకొని వస్తారనమాట. అంటే జనాలు ఎక్కువ మంది వాళ్ళకు చూడాలని చెప్పేసి, ఆ గంధం తీసుకోవాలని చెప్పేసి ఎగబడుతూ ఉంటారు. సో వాళ్ళను కంట్రోల్ చేయడానికి, పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు పకడ్బందీగా ఉంటుంది. ఉరూస్ టైంలో, ఈ మొహరం అసురా అంటే 10వ రోజు టైంలో చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా పక్క ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళే. చాలా పెద్ద బస్సులో వేసుకొని వస్తారు, జీపులలో వేసుకొని వస్తారు. సో వాళ్ళందరూ వచ్చి ఈ గంధం తీసుకోవడానికి, తెల్లజామున వస్తుంది గంధం అనేది, అది తీసుకోవడం కోసము నైట్ అంతా ఇక్కడే ఉంటారు అనమాట. ఇప్పుడు ఇది 10వ రోజు మనకు ఇప్పుడు దర్గాలో కానవసరం కదా, మొత్తం పూర్తిగా రెడ్ కలర్లో ఉంది. ఎందుకంటే దానికి ఒక రీజను, ఆ రోజు మొహరం పొద్దు యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు వీళ్ళు మా మెడను తెంపేసి ఊరేగిస్తారనమాట. సో దాని కారణంగా వీళ్ళు రక్తం రెడ్ కలర్ టీ వేస్తారనమాట సింబల్గా. లైట్స్ అంతా లోపల, దర్గా లోపల మీరు ఎక్కడ చూసినా కానీ
ఫుల్ రెడ్ ఉంటుంది. చాలా వరకు పబ్లిక్ అంతా చూడండి ఎక్కడే నిద్రపోతా బయటనే ఉన్నారనమాట. వాళ్ళందరూ రేపు ఉదయం గంధం తీసుకొని బయలుదేరుతారు. ఇక్కడ అదే కాకుండా మస్జిద్ ఉంది. ఇది ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం వద్దు చాలా వరకు పబ్లిక్ వస్తుంటారు. అండ్ గురువారం శుక్రవారం ఈ 2 రోజులు చాలా వరకు పబ్లిక్ మన కడప టౌన్ నుంచి వస్తూ ఉంటారు. ఎందుకంటే గురువారం పొద్దు అక్కడ పాలు ఇస్తారనమాట సాయంత్రం పూట. అండ్ అంతేకాకుండా మంత్రించినటువంటి నీళ్ళు అంటారు కదా, అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా మనకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ బాగోవడం కోసం నీళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడు పోయినా కానీ ఆడ నీళ్ళు ఉంటాయి, వాళ్ళు దువా చేసి ఇస్తారనమాట. ఆ నీళ్ళు తాగడం వల్ల చాలా మంచిదని చెప్పేసి ప్రతిరోజు చాలామంది వస్తూ ఉంటారు అనమాట దర్గాకి. ఇక్కడే మా దాదిమా అనేసి దర్గా ఉంది. అండ్ ఇక్కడ అమీన్ పీర్ బాబా గారి యొక్క శిష్యులు యొక్క సమాధులు కూడా ఉన్నాయి చాలా వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బయట పబ్లికే, బయట నుంచి ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. సో ఇక్కడ పీర్లు పెట్టేసి అక్కడ 9 రోజుల వరకు వాళ్ళు ఆ పీర్లకు ప్రార్థనలు చేస్తారు. అండ్ 10వ రోజు వరకు మనకు ఫ్రీగా, మనకు చిన్నప్పుడు సంక్రాంతికి ఆ విధంగా పానకం ఇస్తున్నారు కదా, బెల్లం నీళ్ళు అవన్నీ కలిపి, అదేవిధంగా ఇక్కడ పానకం అవన్నీ ఫ్రీగా ఇస్తారనమాట. అండ్ ఇక్కడికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు సదిములు చేయడానికి టెంకాయలు అవి తీసుకొస్తారు. నార్మల్ టైంలో చక్కెర ఎవరికి అందుబాటులో ఉంటే అది తీసుకొస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ బయట కూడా దర్గా బయట కూడా చాలా వరకు అంగళ్ళు ఉంటాయి. సో అక్కడే మనం కొని సదిములు కావాలంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మొహరంలో ఎక్కువ మంది బెల్లం నీళ్ళతో కలిపినటువంటి పానకం అండ్ బొరుగులు అవన్నీ పప్పులు చక్కెర మిశ్రీ అంటారు కదా, కలకండ మాదిరిగా అవన్నీ కలిపినటువంటి ఎక్కువ తీసుకొస్తుంటారు. ఎందుకంటే ఈ మొహరం నెలలో ఎక్కువగా అవే సద్దిమూలు చేస్తారనమాట. అది ఒక ప్రత్యేకత అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా అమీన్ పీర్ బాబా గారి యొక్క శిష్యులు అనమాట. వాళ్ళ యొక్క సమాధులు అందరికీ ఇదే ఒక పెద్ద రూమ్ మాదిరి ఉంటుంది, అందరూ అక్కడే ఉంటారు అనమాట. వీళ్ళంతా అమీన్ పీర్ బాబా గారు సపరేట్గా సింగిల్గానే ఉంటారు. వాళ్ళు అక్కడికి పోవడానికి ఇప్పుడు నాట్ అలౌడ్, ఎందుకంటే చాలామంది హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అక్కడికి పోవడానికి కుదరదు అనమాట. అది మీరు దర్గా యొక్క ప్రాంగణం చూడాలా, అమీన్ పీర్ బాబా గారి యొక్క అది గుమ్మస్ అంతా చూడాలంటే నా వీడియోలో ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను కదా, దాంట్లో మీకు క్లియర్గా కానొస్తుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఇది నేను నైట్ టైం తీస్తున్నాను, నైట్ ఆల్రెడీ 10 o'clock అట్ట అయిందనమాట వీడియో తీసేటప్పటికి. సో అది వాళ్ళు ఆల్రెడీ లైట్స్ ఓపెన్ చేసినారు కాబట్టి అంత రెడ్గా కానొస్తుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ప్రజలందరూ బయట ఊరి నుంచి వచ్చినారు. అండ్ అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు లాడ్జీ సదుపాయం కూడా ఉంది. అది కూడా అమీన్ పీర్ బాబా గారి యొక్క వాళ్ళ సంస్థానానికి సంబంధించినదే. లాడ్జీ కూడా రూమ్స్ కావాలన్నా కానీ దొరుకుతాయి. అండ్ ఇక్కడే మనకు బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. మీరు చూడొచ్చు, ఫుల్ లెంత్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇదంతా బయట సైడ్ అనమాట. ఇప్పుడు మనకు పీర్లు ఆ దర్గాకు ఆనుకునే ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అంటే పార్కింగ్ ప్లేస్. అది పీర్ల పండుగ జరిగేది 10 రోజులు కాబట్టి వాటికి సపరేట్గా ఒక రూమ్ మాదిరి ఉంటుంది. ఆ రూమ్లో పెట్టేసి ఆడనే సదింపులు చేయడము, ఆ పీర్ల పండుగ యొక్క ప్రార్థనలు అన్నీ ఆడే జరుగుతాయి. దాని తర్వాత అది తీసేస్తారు కదా, దాని తర్వాత అదంతా పార్కింగ్ ప్లేస్ అవుతుంది అనమాట. అంటే దర్గాకి బయట పక్కనే ఉంటుంది, లోపల నుంచే దారి ఉంటుంది, కానీ దారి మటుకు ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈయనే పెద్ద మసీద్ ఉంది అండ్ వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా దర్గా యొక్క ప్రత్యేకత గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను వీడియోస్లలో, షార్ట్స్లలో, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది మొహరం అనేది ఇది జరుగుతుంది. ఎందుకంటే మనకు నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ దువా చేసుకొని ఇక్కడ ప్రార్థనలు చేసుకొని తర్వాత చాలామంది పీర్ల పండుగకు పోయేసి ఆడ బారా షహీద్ దర్గా అని ఉంటుంది కదా నెల్లూరులో, అక్కడికి పోయేసి ఆ రొట్టెలు పట్టుకోవడము, ఆడ సదిములు చేయడం జరిగేది ఆనవాయితీగా వస్తుందన్నమాట. సో చాలా వరకు అందుకనే ప్రజలు ఇక్కడికి వచ్చి దాని తర్వాత అక్కడికి పోతూ ఉంటారు. అండ్ ప్రతిరోజు ఇక్కడ నమాజ్ కానీ దువాలు కానీ జరుగుతూనే ఉంటాయి. ఎక్కువ మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు కాబట్టి ఈ దర్గా చాలా ప్రత్యేకమైంది అనమాట. దర్గా యొక్క అమీన్ పీర్ బాబా గారి దర్గా యొక్క జీవిత చరిత్ర గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇది ప్రతి సంవత్సరం మొహరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది పీర్ల పండగ. అండ్ ఉరుస్ కూడా జరుగుతుంది. ఉరుస్ యొక్క వీడియోస్
చాలా వరకు ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు అనమాట ఎంత గ్రాండ్గా జరుగుతుంది. జాయింట్ వీల్స్ కానీ పిల్లలు ఆడుకునేటి చాలా వరకు వస్తాయి. అండ్ అంగళ్ళు కూడా ఇక్కడ 24 hours ఉంటుంది. ఇది కడప యొక్క వైవి స్ట్రీట్లో ఉంటుంది అనమాట, మెయిన్ రోడ్ అది. మనకు 7 రోడ్ నుంచి వచ్చినప్పుడు మార్కెట్ ఉంటుంది, బంగారు అంగళ్ళు అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత కూరగాయల అంగళ్ళు వస్తాయి. తర్వాత దాని తర్వాత లాస్ట్లో ఉంటుంది అనమాట దర్గా. ఒకటే రోడ్డు. మనము కడప నుంచి పాత బస్ స్టాండ్ నుంచి వచ్చినప్పుడు వైవి స్ట్రీట్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసినదే. అక్కడికి వచ్చి అమీన్పీర్ దర్గా అంటే డైరెక్ట్గా ఆటో వచ్చి వదులుతుంది అనమాట. ఇక్కడికి వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి, 4 wheels వెహికల్స్. ఇది ప్రసాదం అనమాట, మనం వచ్చి సదింపులు చేసినవి. ఇది అందరికీ పంచుతూ అంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. వాళ్ళు కూడా అడిగి మరీ తీసుకుంటూ అంటారు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కాబట్టి. అండ్ పానకాలు కూడా ఇస్తూ అంటారు, తాగాలనుకున్న వాళ్ళకు ఇవ్వచ్చు. అండ్ సదింపులు చేస్తారు, వాళ్ళు దువా కూడా చేస్తారు మన గురించి. అంతా బాగా జరుగుతుంది. సో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫ్రెండ్స్ మొహరం అనేది. కడప అమీన్పీర్ బాబా దర్గా యొక్క చాలా ప్రత్యేకమైనది కాబట్టి వస్తూ అంటారు. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇదంతా బయట సైడ్ అనమాట పార్కింగ్. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కడప యొక్క మొహరం. అండ్ నైట్ టైంలో ఏ విధంగా ఉంటుంది విత్ లైటింగ్తో అనేది. డే టైంలో మీరు కావాలంటే ఫుల్ లెంత్ వీడియో ఉంది, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. థ్యాంక్ యూ.